హలో క్రికెట్ లవర్స్, ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ జరగబోతుంది. సో ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్గా అంటే హైదరాబాద్లో జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఉంటారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి, మీకు తెలిసిన వాళ్ళతో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారో ఇప్పుడు చూద్దాం. సో ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది జీటీతో. సో ఈ మ్యాచ్లో కంపల్సరీ గెలవాలని అనుకుంటున్నారు. సో చూద్దాం ఏంటో. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారు అంటే, సో సేమ్ టీం లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఉండే అవకాశం ఉంది. ప్లేయింగ్ లెవెన్ చూసినట్టయితే ప్యాట్ కమిన్స్, హెడ్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, ఇషాన్ కిషన్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు ఉంటారో చూద్దాం. కానీ ప్లేయింగ్ వీళ్ళే ఆడే అవకాశం ఉంది ప్లేయింగ్ లెవెన్లో. సో మార్పులు అయితే ఉండకపోవచ్చు. సో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. సో నెక్స్ట్ చూసినట్టయితే డీసీ స్క్వాడ్ చూసినట్టయితే డీసీ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినట్టుంది కేకేఆర్తో. సో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వాళ్ళు కూడా ఆడతారు. సో ఈ మ్యాచ్లో డీసీ స్క్వాడ్ లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే ప్లేయింగ్ లెవెన్ అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పురెల్, మిచెల్ స్టార్క్, కరుణ్ నాయర్, అశోక్ శర్మ, డూప్లిసెస్, ముఖేష్ కుమార్, విప్రాజ్ నిగమ్, చమీరా. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది ప్లేయింగ్ లెవెన్లో. సో మిగతా ఎవరైనా చేంజ్ అయితే చూద్దాం. సో వీళ్ళే ప్లేయింగ్ లెవెన్ ఉండొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ కానీ ఏదైనా మార్పు చేర్పులు ఉంటాయో చూద్దాం. కానీ నా ప్రిడిక్షన్ అయితే ఇది. సో మ్యాచ్కి వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీలో రెండుకి కూడా చాలా 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 ఇంపార్టెంట్ మ్యాచ్. సో ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఇవాళ ఓడిపోయినట్టయితే ప్లే ఆఫ్ రేస్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే అఫీషియల్లీ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయిపోయినట్టే. సో కంపల్సరీ ఎస్ఆర్హెచ్కి గెలవాల్సిన మ్యాచ్. డీసీ కూడా ఆల్మోస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయింది. సో నెక్స్ట్ కంపల్సరీ గెలవాలి, పాయింట్స్ పట్టికలో ముందుండాలని చెప్పి డీసీ కూడా కోరుకుంటుంది. సో ఇదైతే క్లోజ్ మ్యాచ్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇద్దరికి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నా ప్రిడిక్షన్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అనుకుంటున్నాను. దట్ 51%. సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో కరెక్ట్ ప్లానింగ్తో వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉంది. సో డీసీ 49%, అంటే తేడా పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మ్యాచ్ గెలిచేది ఎవరంటే మాత్రం ఎస్ఆర్హెచ్. చూద్దాం, మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నారా, డీసీ గెలుస్తుంది? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారు ఎస్ఆర్హెచ్లో, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. డీసీలో ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మేము ముందుంటాము. జై హింద్.